మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం రేపింది. గంజాయికి బానిసై రూమ్ అద్దెకు తీసుకొని నివసిస్తున్న 7 విద్యార్థులు, 3 పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 కిలోల గంజాయి, 1.5 లీటర్ల హ్యాష్ ఆయిల్, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. నిందితులను రిమాండ్కు తరలించి విచారిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. మెడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి మెట్రో ల్యాండ్ మార్క్ ఏదైతే వెంచర్స్ ఉంటుందో అందులో భారీగా కూడా గంజాయి పట్టుబడింది. దాదాపు 10 మంది గంజాయి వినియోగిస్తున్నటువంటి విద్యార్థులను అయితే అటు ఎస్ఓటి పోలీసులు అయితే పట్టుకున్నారు. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలోనే ఉన్నాము. ఇదే ఇంట్లో దాదాపు 10 మంది కూడా గంజాయి వినియోగిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో ఇటు కుత్బుల్లాపూర్ ఎస్ఓటి పోలీసులు అయితే దాడులు చేశారు. దాడులు చేస్తున్న సమయంలో కూడా అటు విద్యార్థులు లోపల గంజాయి వినియోగించి లోపల ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే ఒకసారి మనము ఆ ఇంటి సరౌండింగ్స్ చూసుకుంటే పూర్తిగా కూడా నిర్మానుష్యమైన స్థలంలో కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే ఇది దాదాపు మొత్తంగా కూడా చివర్లో ఉంది కాబట్టి మనకి ఇటు సైడ్ ఎలాంటి అనుమానం రాదు అన్నట్టుగా కూడా తెలిసే విధంగా ఇటు స్టూడెంట్స్ ఈ రూమ్ ఎంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా ఒక సమీపంలో ఉన్నటువంటి ఒక కాలేజీలో అయితే స్టూడెంట్స్గా కూడా తెలుస్తుంది. ఈ రూమ్లో అద్దెకుంటూ కూడా దీనికి సంబంధించి రోజు ఆ మందు తాగడమే కానీ గంజాయి లాంటిది విక్రయించడం అంటే వినియోగించడం అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఇటు సమాచారం అనుకో వెంటనే ఇటు వీళ్ళు కుత్బుల్లాపూర్కి సంబంధించినటువంటి ఎస్ఓటి ఆఫీసర్లు అయితే దాడి చేశారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము. ఒకసారి లోపల చూసుకుంటే మొత్తంగా ఒకసారి మనము ఇది ఒక స్టూడెంట్ ఉంటున్న ఇల్లా లేకపోతే ఏదైనా ఒక బారా అన్నట్టు కనిపిస్తుంది. చూడండి, కొన్ని వందల బీర్ సీసాలు ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటున్నాము. ఒక బ్యాచిలర్స్ స్టూడెంట్స్ ఉంటున్న రూమ్లో ఇన్ని వందల బీర్ సీసాలు ఉన్నాయంటే ఏంటి, అసలు వాళ్ళు చదువుకోవడానికి వచ్చారా లేకపోతే ఇలా జల్సాలు చేయడానికి వచ్చారా అన్న దానిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గంజాయికి తాగడానికి యూజ్ చేస్తున్నటువంటి బాటిల్ని కూడా చూస్తున్నాము. అదే బాటిల్లో ఆ గంజాయి కూడా తాగినట్టు కూడా తెలుస్తుంది. సో వెంటనే కూడా ఇటు పోలీసులు అయితే చేరుకున్నారు. మొత్తంగా దాదాపు 7.5 లక్షల విలువ చేసే గంజాయిని అయితే పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో మొత్తంగా హాష్ ఆయిల్ కూడా దాదాపు 1.5 లీటర్ల హాష్ ఆయిల్ ఉంటుందంటూ కూడా పోలీసులు గుర్తించారు. మొత్తంగా వాళ్ళని అయితే అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. 5 స్టూడెంట్లు ఉన్నారు. మిగతా 3 అయితే వీళ్ళకి గంజాయి సప్లై చేసిన వాళ్ళు అన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. మరో 2 అయితే బయట వారు. సో మొత్తంగా ఈ 10 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళు ఒడిశా నుండి అయితే దీనికి సంబంధించినటువంటి గంజాయి కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ నుండి తీసుకొచ్చుకొని ఇక్కడ వినియోగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా వీరి దగ్గర నుండి అయితే 6 కిలోల గంజాయిని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ ఇంచుమించు 7.5 లక్షలు ఉంటుందంటూ కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. ఇక దాదాపు 10 సెల్ ఫోన్లను కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కూడా తీసుకున్న పరిస్థితి. పేరెంట్స్కి తెలవడంతో కూడా అటు పేరెంట్స్ కూడా ఒక్కసారిగా కూడా వాళ్ళు షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే చదువుకుంటామంటే ఇక్కడికి పంపిస్తే వీళ్ళు ఇలా చేయడం ఏంటి అంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా ఇది నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఉంది కాబట్టి ఇలాంటి కార్యకలాపాలకైతే వీళ్ళు అలవాటు పడ్డారన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ 10 మంది స్టూడెంట్స్ దగ్గర 6 కిలోల గంజాయి దొరకడంతో స్థానికంగా అయితే మొత్తంగా చర్చనీయాంశంగా మారింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అసలు వీళ్ళకి ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుండి వీళ్ళు యూజ్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి వినియోగిస్తున్నారు, వీళ్ళు పర్సనల్గా వెళ్ళి కొనుక్కుంటున్నారా లేకుంటే ఇక్కడ నుండి ఏమైనా ఆర్డర్ టైప్ తెచ్చుకొని లేకపోతే ఎవరైనా వీళ్ళని విక్రయిస్తున్నారా అనే దానిపైన అయితే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పుడు వంశీతో టీవీ, హైదరాబాద్.